తులారాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి పంచమంలో శని యొక్క సంచారం, అట్లాగే రవి యొక్క సంచారము పంచమ షష్టమ 2 స్థానాల్లోనూ, అలాగే షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము, బుధగ్రహ సంచారం జరుగుతున్నాయి. అయితే బుధగ్రహ శుక్రగ్రహాలు వక్రగతిలో సంచారం జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే అష్టమంలో గురువు యొక్క సంచారము భాగ్య దశమ స్థానాలలో, అంటే మిథున కర్కాటక స్థానాలలో కుజుని యొక్క సంచారము, వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ విధంగా ఉండటం వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది, ఏ విధంగా ఫలితాలు ఇస్తాయి ఏ గ్రహము అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో రవి యొక్క సంచారము 5, 6 స్థానాల్లో జరుగుతోంది. అంటే 5వ స్థానం అయినటువంటి కుంభంలో ఒక 14 రోజులు, 16 రోజులు మీనంలోనూ సంచారం చేస్తున్నారు. 15 కుంభంలో సంచరించేటటువంటి 14 రోజులు రవి శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడు, కానీ ఒక 16 రోజులు సంచారం చేసేటటువంటి మీనంలో మాత్రం మంచి ఫలితాలను, శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మనకి ఏంటంటే 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుండటము, రుణాలకు సంబంధించి ఉంటే తీర్చేయటము, లేదా ఏదో దేనికోసమైనా ప్రయత్నం చేస్తుంటే రుణం లభించటము, ఆ లభించినటువంటి రుణము మనకి సద్వినియోగం అవటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ 6వ స్థానంలో ఉండేట రవి యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. మనసంతా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి షష్టమ స్థానంలో సంచరించే కాలంలో మనకు జరుగుతాయి. ఇకపోతే 6వ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. తులారాశి వారికి రాహు యొక్క సంచారం కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి రావటం జరుగుతుంది. ఇక్కడ ఇదే ఫలితాలు మనకి అక్కడ కూడా మనకి రుణాలు రావటము, రుణాలు తీర్చేయటము, అలాంటివన్నీ చాలా బాగుంటాయి. ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలన్నీ కూడా మనకి అనుకువగా ఉంటాయి, అణిగి ఉంటాయి మన దగ్గర. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి 6వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం 8వ స్థానంలో ఉంది. గురుబలం లేనట్టుగానే మనం భావించాలి. ఇక్కడ గురుబలం లేదు కాబట్టి ఇక్కడ ఆయుర్దాయ విషయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే. అట్లాగే దుర్వార్తలు వినవలసి ఉండొచ్చు. అలాగే బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, ఇట్లాంటి వారి యొక్క మరణ వార్తలు కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అవమానాలు పొందటం, కొన్ని సందర్భాల్లో అపకీర్తి పొందటం, ఇట్లాంటివన్నీ కూడా 8వ స్థానంలో గురు సంచారం వల్ల జరిగేటటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, గురువు వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే భాగ్య దశమ స్థానాల్లో కుజుని యొక్క సంచారం, 2 స్థానాలలోనూ కూడా కుజుని యొక్క సంచారం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండవు. ఉద్యోగ విషయంలో అంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి 3 రోజుల్లో ఉద్యోగ విషయంలోనూ అదే అక్కడ కొంచెం ఉద్యోగ స్థలంలో చిన్న చికాకులు కలగటము, భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అక్కడ మనకి గృహ సంబంధమైనటువంటివి లేకపోతే వాహన సంబంధమైనటువంటివి, భాగ్యానికి సంబంధించి మనకి ఏదో అదృష్టం కలిసి వస్తుంది, లేదా మామూలుగా జరిగేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అనుభవించలేకపోతాం. ఇంట్లో ఒక ఆనందకరమైనటువంటి పరిస్థితి ఉండదు. అలాగే పిల్లల విషయం గురించి కూడా ఒక ఆనందించేటువంటి వ్యవహారం ఉండదు. ఈ విధమైన ఒక దేవుడి మీద కూడా ఏదో గుడికి వెళ్ళాలనుకున్నాం, యాత్రకు వెళ్ళాలనుకున్నాం, అది కూడా వెళ్ళలేము. వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మనస్సు నిలకడగా ఉండకపోవటము, లగ్నం కాకపోవటం భగవంతుని యందు, ఇట్లాంటివన్నీ కూడా భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుందండి. వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఏ విధమైన శుభపరమైనటువంటి ఫలితాలు మనకు లభించవు. దానివల్ల ధనం ఖర్చు ఉంటుంది. ఆ ధనం ఖర్చు అంతా కూడా మనం దేవుడి మీద మనసు నిలబడకపోవటము, ఆ ధన ఖర్చుని మళ్ళీ ఎట్లా పూడ్చుకోవాలో తెలియకపోవటము, కాకపోతే మనకి విదేశీయానం వెళ్ళేటటువంటి వారికి కొంత
శుభ పరిణామాలు కలగవచ్చు, అవకాశాలు కలగవచ్చు. అలాగే ఇది కొన్ని కోట్లకి మందికి సంబంధించినటువంటి రాశి ఫలాలు కాబట్టి కొంతమందికి అందులో కారాగార శిక్షలు విధింపబడవచ్చు, కొంతమందికి ధన నష్టం జరగవచ్చు, మనోవిచారం, కొంతమందికి భార్య నష్టం, కళత్ర నష్టం. కాబట్టి అంటే భర్తకు భార్య, దీన్ని కళత్రం అంటుంటాము. అటువంటి సందర్భంలో కొంతమంది భార్య నష్టం జరగవచ్చు, కొంతమంది భర్త నష్టం జరగవచ్చు. ఈ విధమైన పరిణామాలన్నీ కూడా వ్యయస్థానంలో కేతు సంచారం వల్ల జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఎవరికి వాళ్ళు అన్వయించుకోవద్దండి. ఇది రాశిగతమైన ఫలితాలు. వ్యక్తిగతమైనటువంటి జాతకానికి అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సిందే. కానీ దీన్ని ఒక్కదాన్ని ప్రత్యేకించి చూసుకుని ఇదేదో నాకు సంబంధించి అని ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. అలా అని చెప్పి దీన్ని తక్కువగా అంచనా వేయడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి మీరు జాతకం రాయించుకోండి, మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. అప్పుడు మీకు రిజల్ట్ మంచిగా వస్తాయి. అయితే కొన్ని గ్రహాలు అనుకూలతలు, కొన్ని గ్రహాలు ప్రతికూలతలు సర్వసహజము. దీని గురించి భయపడవద్దండి. అయితే మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఈ తులారాశి వారికి ఇక్కడ మనకి రాహు అనుకూలంగా కనబడుతూ ఉన్నారు. అలాగే రవి ఒక 15 రోజులు అనుకూలంగా కనబడుతూ ఉన్నారు. అలాగే ఇక ఒక్క 3 రోజులు మాత్రం ఇక లేదులేండి, అంతే మనకి రాహు మాత్రమే మనకి అనుకూలంగా కనబడుతున్నాడు. రవి మాత్రం కొద్ది రోజులు కనబడుతున్నారు. కాబట్టి ఈ తులారాశి వారికి శుక్రుడు కూడా అనుకూలమైన పరిస్థితి లేదండి. కాబట్టి ఇక్కడ మీకు ఒక్క రాహుని రవిని మాత్రమే తీసుకుంటే మనకి ఈ 2 గ్రహాలు అనుకూలతగా రవి కూడా పూర్తిగా కాదు, కొద్ది రోజులు మాత్రం 15 రోజులు మాత్రమే అనుకూలంగా ఉంది. అందుచేత ఈ రాశి వారు ధనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఆలోచించుకుని ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టండి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడండి. అంతేగాని మాట్లాడిన తర్వాత ఆలోచించవద్దు. అలాగే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఏమి చేసేది ఏముండదండి. ఆలోచించే ముందే ముందు ఆలోచించుకుని మాట్లాడండి. ఖర్చు విషయంలో కూడా ఖర్చు పెట్టేశాక మళ్ళీ దానివల్ల ఇది 1-2 సార్లు ఆలోచించండి, ఇది అవసరమా కాదా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి మీ చేతులు విచ్చలవిడిగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, దాన్ని తగినట్టుగానే ఉన్నప్పుడు ఆ ఖర్చు కొంచెం పెట్టేశాక మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి అనేక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికి కూడా షూరిటీలు కానీ అవన్నీ ఇవ్వద్దండి. ఆదాయ విషయంలో తక్కువగా ఉన్నది కాబట్టి, ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ఎవరికి మధ్యవర్తిగా ఉండి మోసపోవద్దండి. అయితే ఈ అనుకూలంగా లేనటువంటి గ్రహాలకి 5 రోజులు మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదండి. ఈ 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ కేటాయించి దేవుణ్ణి నవగ్రహాలు ప్రార్థించుకోవటం, గుడికి వెళ్ళి ఇంకా వీలుంటే మీకు గుడికి వెళ్ళి నవధాన్యాలు ఏవో తీసుకుని వెళ్ళి ఆ దేవుడి చుట్టూ ప్రదర్శన చేసి పాదాల దగ్గర కాసి అవన్నీ వేయటం, ఇవన్నీ చేయండి. అలాగే సంకటహర చతుర్థి కానీ మహాశివరాత్రులు కానీ వచ్చినప్పుడు అభిషేకాలు చేయించుకోవటం, అట్లాంటివి ఏమైనా వీళ్ళు పెట్టే అవకాశాన్ని బట్టి అవి కూడా చేయించుకున్నట్టయితే ఈ దోషాలన్నింటి నుంచి కొంచెం మనం బయటపడి జీవితం హాయిగా నల్లేరు మీద నడకలాగా సాగిపోతూ ఉంటుంది. శుభం భూయాత్.